ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి 7,000 రూపాయలు పెన్షన్ లబ్ధిదారులకు ఇవ్వటంతో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు పూయించారని రంగసముద్రం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ నాయకులు కాలవకూరి రమణ పేర్కొన్నారు. కడప జిల్లా పోర్మామిల్లా పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను రమణ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతలకు 7,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పండుగలాగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఎవరిని పలకరించినా ముఖంలో చిరునవ్వులు చిందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రుణపడి ఉంటామంటున్నారు. 7,000 ఇస్తామని మాట చెప్పి మాకు 7,000 ఇచ్చేసిండు. మరి చాలా చాలా సంతోషం. ఆయనకు రుణపడి ఉంటాం, రుణపడతాం. ప్రకారం ఏప్రిల్ నుంచి 1000 కల్పిస్తూ ఈ నెల 4,000 మొత్తం 7,000 ఈ రోజు మీ చేతికి ఇవ్వడం జరిగింది. మీకు మీరు చాలా సంతోషం ప్రకారము బాగా చేసిండు. ఆయన అయితే ఇంకా చాలా రోజులకి ఇచ్చిన 3,000 కూడా నేను చెప్పినమ్మడే తొందరగా చేసిండు. దాని పట్ల మేము చాలా సంతోషిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఏప్రిల్ నుండి 1,000 రూపాయలు పెంచి అదేవిధంగా జూలై 1న ఆ 3,000 ప్లస్ ఈరోజు 4,000 మొత్తం 7,000 కూడా ప్రజలకు అందించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జు విజయమ్మ గారు అయితేనేమి రితీష్ రెడ్డి గారి వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులతో కలిపి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా 6 గంటల నుంచి అందరికీ పెన్షన్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజంగానే పేద బడుగు బలహీన వర్గాల వృద్ధులైతేనేమి వితంతువులు అయితేనేమి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పి వీళ్ళంతా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు 1వ తేదీనే జూలై 1వ తేదీనే అందరికి కూడా 4,000 ప్లస్ 3,000 7,000 పెన్షన్ కూడా అందజేయడం జరిగింది, మామూలు పెన్షన్. సో కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మీడియా మూలకంగా నేను తెలియజేయడం ఏంటంటే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూడా అదేవిధంగా ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా కూడా ఉద్యోగస్తులు సంతోషంగా ఉండాలన్నా పేద బడుగు బలహీన వర్గాల వారు కూడా సుఖ సంతోషాలతో జీవించాలన్నా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సీఎం ఉన్నంత వరకు కూడా సంతోషంగా ఉంటారని చెప్పి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సీఎం అయితేనే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇచ్చిన మాట తప్పకుండా 3,000 ఇస్తానది 4,000 చేసి నెలలా 1,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ప్రజలకు బీద ప్రజలందరికీ చేసినారని మాకు సేవ చేసినాడయ్యా. ఇచ్చిన మాట ఖచ్చితంగా మాకు ఇచ్చినారు అని చెప్పి అందరు ప్రజలంతా కొద్దిగా చెప్పుకుంటున్నారు.